ఫస్ట్ యూసీసీ మన దేశంలో వచ్చిన ఒక స్టేట్ గోవా. లాస్ట్ టైం చెప్పారు బిఫోర్ ఇండిపెండెన్స్ పోర్చుగీస్ ఉన్నప్పుడే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండే. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉండేనా అక్కడ? కాంగ్రెస్ హయాంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండే అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించే గోవాలో కూడా అప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఏం ప్రాబ్లం సాయి గారు? నేషనల్ లెవెల్ తీసుకొస్తే వీళ్ళకి భయం. యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఎవరు తీసుకురమ్మన్నారు? సుప్రీంకోర్టు. మనం చెప్పలేదు, సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్స్లో చెప్పారు, ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. బికాస్ మా దగ్గర చాలా కేసెస్, ఎస్పెషలీ మ్యారేజ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఈ ఇష్యూస్లో, ఇన్హెరిటెన్స్ ఇష్యూస్లో, అడాప్షన్ ఇష్యూస్లో మాకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకటే చట్టం తీసుకురండి, అందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఒక దేశంలో ఉన్న ప్రజలకి అంత. ఇప్పుడు మన దగ్గర ఐపీసీ ఉండే ముందు, ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్గా మారింది. అన్ని మిగతా కొన్ని వేరియేషన్స్ వచ్చినాయి అక్కడ. అందరికి ఒకటే లాగా సాయి గారు అంతే. మళ్ళీ ఎందుకు చట్టం, మళ్ళీ డిఫరెంట్ చట్టాలు కావాలని అందరికీ? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా క్లియర్ సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కూడా అమిత్ షా గారు, మేము ఉత్తరాఖండ్లో తీసుకొచ్చాం, మిగతా రాష్ట్రాలు కూడా తీసుకొస్తాం. ఎక్కడెక్కడ బీజేపీ, ఉత్తరప్రదేశ్ ఉండొచ్చు, రేపు రాజస్థాన్ ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, ఈవెన్ మహారాష్ట్ర ఉండొచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తా అని చెప్పేసి. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా అని తీసుకొచ్చింది ఎవరు సాయి గారు? జవహర్లాల్ నెహ్రూ. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని చెప్తే నెహ్రూ, నో, ఓన్లీ ముస్లిమ్స్ విల్ హ్యావ్ ఎ లా, మిగతా అందరికీ చట్టాలు లేవు అసలు.